రాత్రికాల ప్రార్థన. మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ, సర్వోన్నతుడా, సర్వకృపానిధి కలిగిన సర్వాంతర్యామి, నీకే వేలాది స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవ, ఆశ్చర్య కార్యాలు జరిగించువాడా, అద్భుతాలు చేయువాడా, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఉదయకాలము మొదలుకొని ఈ రాత్రి ఈ క్షణం వరకు మాకు తోడై మేము చేసే ప్రతి పనులలో, ప్రయత్నాల్లో, ప్రతి విషయంలో మాకు తోడై మమ్మల్ని నడిపించిన గొప్ప దేవుడవుగా మాకున్నందుకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. దేవా, నీ అధికమైన కృపచేత, నీ అధికమైన ప్రేమ చేత దినదినము మమ్మల్ని నీ కృపలో వర్ధిల్లింపజేస్తున్నందుకు స్తోత్రాలు. నీ శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. మేము బలహీన స్థితిలో ఉన్నప్పుడు బలపరిచే దేవుడవుగా మాకున్నందుకు స్తోత్రాలు. ధైర్యహీన స్థితిలో ధైర్యపరిచే గొప్ప దేవుడవుగా ఉన్నందుకు స్తోత్రాలు తండ్రి. నీకే వందనాలు చెల్లిస్తున్నాను. సమస్యలలో ఉన్నప్పుడు సమాధానంను అనుగ్రహించే దేవుడవుగా మాకున్నందుకు స్తోత్రాలు తండ్రి. వందనాలు చెల్లిస్తున్నాను. సమస్యలలో తండ్రి సమాధానం ఇచ్చేవాడవు, దుఃఖంలో ఓదార్పునిచ్చే దేవుడవుగా మాకున్నందుకు స్తోత్రాలు తండ్రి. మేము ఆదరణ లేని ఎడల తండ్రి మాకు ఆదరణ చూపించే తండ్రిగా మాకున్నందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, మాకు కావలసిన సమస్త ఈవిని మాకు అందిస్తూ దినదినము మమ్మల్ని పోషిస్తూ సంరక్షిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. 78వ కీర్తన 24వ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు. ఆహారంనకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. అవును తండ్రి. దేవా, ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో ప్రయాణిస్తున్నప్పుడు వారు ఎలాంటి వంటలు చేసుకోలేదు, ఎలాంటి దుస్తులు కొనుక్కోలేదు తండ్రి. మీరు వారిని 40 సంవత్సరాలు సురక్షితంగా నడిపించి ఉన్నారు. వారికి కావలసిన మన్నాను తండ్రి ఆహారంగా అందించి ఉన్నారు తండ్రి. బండ నుండి నీళ్లను ఇచ్చిన దేవుడవుగా ఉన్నారు తండ్రి. స్తోత్రాలు దేవా. వారు ఏ విధంగానూ తండ్రి ఇబ్బంది పడకుండా వారికి సంరక్షించి తండ్రి మీరు నడిపించి ఉన్నారు యేసయ్యా. స్తోత్రాలు దేవా. మేము కూడా తండ్రి మా చుట్టూ ప్రభా ఎన్ని పరిస్థితులు ఉన్నా మీపై సనుగు కొనకుండా ప్రభా మీరు చూపించే మార్గంలో నడిచే వారిగా మేము ఉన్నట్లయితే మాకు కావలసిన ఆహారంను మీరు అందించగలరు తండ్రి. మాకు కావలసిన దుస్తులను మీరు అనుగ్రహించగలరు. గొప్ప దేవా, నీకే స్తోత్రాలు. మాకు కావలసిన ప్రతి ఈవిని అందించి మమ్మల్ని నడిపించగలిగిన గొప్ప దేవుడవుగా మాకున్నందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మహోన్నతుడా, నీకే స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. గొప్ప దేవా, ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రత్యేకంగా దర్శించండి తండ్రి. యేసయ్యా, వారిని దర్శించండి తండ్రి. వారి కుటుంబాలలో ఉన్న సమస్యలేంటో తండ్రి, వారి కుటుంబాలలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో మీకు తెలుసు తండ్రి. వారికి కావలసిన సమాధానమును, నెమ్మదిని మీరు దయచేయండి తండ్రి. దేవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎంతమంది అయితే తండ్రి యథార్థ హృదయము కలిగి నీ వైపు ఎదురు చూస్తున్నారో తండ్రి, వారికి కావలసిన సమాధానమును, వారికి కావలసిన ఆశీర్వాదమును మీ నామంలో దయచేయండి తండ్రి. యేసయ్య, ఆశపడిన ప్రాణాలను తృప్తిపరచగలిగిన గొప్ప దేవుడు గనుక యేసయ్య, వారు ఆశతో నీ వైపు కనులెత్తి చూచుచూ ఉండగా మీరు సహాయం అందించండి తండ్రి. దేవా, తృప్తిపరచండి వారి జీవితాలను. గొప్ప దేవా, అనారోగ్యంతో ఉన్న వారి కోసం ప్రార్థించుచున్నాం తండ్రి. యేసయ్య, వారు ఎలాంటి అనారోగ్యంలో ఉన్నారో తండ్రి, వారు ఎలాంటి స్థితులలో తండ్రి, ఎలాంటి భయంకరమైన అనారోగ్యంతో బాధపడుతున్నారో యేసయ్య, వారిని ముట్టండి తండ్రి, స్వస్థపరచండి దేవా. ఆ రోజు చచ్చిన వారిని మీరు లేవనెత్తారు తండ్రి, ముట్టి స్వస్థపరిచి తండ్రి మీరు స్వస్థపరిచారు తండ్రి. 12 సంవత్సరాలు రక్తస్రావము కలిగిన స్త్రీకి ప్రభా స్వస్థతను ఇచ్చారు, బాగు చేశారు తండ్రి. పక్షవాయువు కలిగిన వారిని మీరు ముట్టి బాగు చేసి ఉన్నారు
ఎంతో మందిని బాగు చేసి నా గొప్ప దేవుడవు, స్వస్థపరిచి ఉన్న నాయకుడవు తండ్రి. స్తోత్రాలు. ఈరోజు ఎంతమంది అయితే అనారోగ్యంతో ఉన్నారో ప్రతి ఒక్కరిని ముట్టండి తండ్రి. అది ఎలాంటి అనారోగ్యమైనను అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు వారిలో ఉన్న ప్రతి అనారోగ్యాన్ని తొలగించండి తండ్రి. ముట్టి స్వస్థపరిచి బాగు చేయమని ప్రార్థించుచున్నాను తండ్రి. పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యేసయ్యా నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా, ఆర్థిక ఇబ్బందుల్లో అప్పుల్లో కూరుకుపోయి ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి యేసయ్యా. అప్పుల నుంచి విడిపించండి, ఆర్థికంగా సహాయం అందించమని ప్రార్థించుచున్నాను తండ్రి. పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మహోన్నతుడా నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. గొప్ప దేవా, రక్షణ మారు మనసు లేని ప్రతి ఒక్కరిని దర్శించండి యేసయ్యా తండ్రి. రక్షణ మారు మనసును అనుగ్రహించండి తండ్రి. మీ సువార్త ఎక్కడైతే ఏ ప్రాంతాల్లో అయితే తండ్రి లేదో ఆ ప్రాంతాల్లో మీ సేవకులను లేవనెత్తండి. మీ సువార్త ప్రభ ప్రతి చోట ప్రతి ఒక్కరికి అందులాగున సహాయము చేయమని ప్రార్థించుచున్నాను తండ్రి. గొప్ప దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కుటుంబాల మధ్య గొడవలతో కలహాలతో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి. భార్య భర్తల మధ్య గొడవలతో ఉన్న ప్రతి కుటుంబంలో సమాధానము నెమ్మదిని దయచేయండి తండ్రి. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యేసయ్యా నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా, అక్క చెల్లెళ్ళ మధ్య అన్నదమ్ముల మధ్య తండ్రి, అత్తమామల కుటుంబంలో తండ్రి ఉన్న గొడవలను సంపూర్ణంగా తొలగించండి యేసయ్యా. సమాధానము మీ ప్రేమను అనుగ్రహించండి తండ్రి. నీకే స్తోత్రాలు యేసయ్యా తండ్రి. ఆ రోజు మీరు విమర్శించిన వారిని కూడా ప్రేమించి ఉన్నారు. అలాంటి మంచి మనస్సును కుటుంబంలో దయచేయండి తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. దేవా, వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు. ఈరోజు ఎంతమంది అయితే పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారో తండ్రి, వారిని ప్రత్యేకంగా ఆశీర్వదించండి, దీవించండి. సంవత్సరం అంతయు వారికి తోడై తండ్రి మీ శక్తి మీ జ్ఞానము దయచేసి మీరు రెండంతలుగా వారిని దీవించి ఆశీర్వదించమని ప్రార్థించుచున్నాం తండ్రి. గొప్ప దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము. యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకుని యవనేచ్చులకు ప్రభ లోన ఎంతో మంది యవన బిడ్డలు ప్రభా పాడై తండ్రి వారి జీవితాలను పాడు చేసుకుంటూ మరణానికి ప్రభా దారి తీస్తూ ఉండగా యేసయ్యా ఎంతో మంది మరణిస్తూ ఉన్నారు తండ్రి. సూసైడ్ చేసుకుంటున్నారు తండ్రి. యవన బిడ్డలను దర్శించండి, జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మోసకరమైన పాపకరమైన లోకంలో వారు జీవిస్తుండగా ఎలాంటి మోసము వారి జీవితాల్లో జరగకుండా, ఎలాంటి పాపము వారికి అంటకుండా మీరు రక్షించండి తండ్రి. మీకే స్తోత్రాలు. తల్లిదండ్రుల పట్ల ప్రభ విధేయత కలిగి తండ్రి మీ అందు భయభక్తులు కలిగి జీవించుటకు మీరు సహాయం చేయండి, కృప చూపించమని ప్రార్థించుచున్నాను తండ్రి. పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు. నిరుద్యోగులను జ్ఞాపకం చేసుకోండి. ఎంతో మంది తండ్రి ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నారు, సరైన జాబ్ కోసము ఆశపడుతూ ఉండగా ప్రభా తండ్రి వారు చదువుతుండగా చదువులలో తోడై ఉండండి. జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేయండి, తోడై నడిపించమని ప్రార్థించుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు. దేవస్థానిక ఎలక్షన్స్ ఉంటుండగా తండ్రి తెలంగాణని జ్ఞాపకం చేసుకోండి. ఎలక్షన్స్ ప్రభు మీ చిత్తానుసారమైన తండ్రి అధికారులను ప్రభా సర్పంచ్లను మీరు ఎన్నుకోనమని ప్రార్థించు తండ్రి. ప్రతి రోజు మమ్మల్ని నడిపిస్తూ తండ్రి ఈ విధంగా మమ్మల్ని పోషిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి నీకే వందనాలు చెల్లిస్తూ తండ్రి భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి. అధికారులను జ్ఞాపకం చేసుకోండి, తోడై నడిపించండి తండ్రి. నీకే వందనాలు చెల్లిస్తూ నైటు ప్రయాణాలలో డ్యూటీలలో ఉన్న ప్రతి ఒక్కరిని దేవదూతల సైన్యం చేత కంచె కాపుదలగా ఉంచి తండ్రి వారిని క్షేమంగా నడిపించమని ప్రార్థించుచు ఇంతవరకు మాకు తోడై మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు తండ్రి. అలసిపోయిన ప్రాణాలతో ప్రభావం దేహంతో ఉంటుండగా మంచి ప్రశాంతమైన నిద్రను నెమ్మదికరమైన నిద్రను దయచేసి రేపటి గురించి మమ్మల్ని సిద్ధపరచమని పరిశుద్ధుడు నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.